అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్తో ఏ స్నాక్స్ కానీ స్టార్టర్స్ కానీ చేసినా నాన్ వెజిటేరియన్స్ అందరూ చాలా ఇష్టంగా తింటారు. అందుకనే ఇవాళ నేను మీకోసం ఒక మంచి చికెన్ స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది క్రమ్ చికెన్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో, దీనికి పదార్థాలు ఏం కావాలో ఇవన్నీ చూద్దాం. క్రమ్ ఫ్రైడ్ చికెన్ చేయడానికి ముందుగా చికెన్ని ఒక 10 నిమిషాలు కుక్ చేయాలి. దీనికోసం ఒక కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను 1 కిలో బోన్ ఉన్న చికెన్ని తీసుకున్నాను. మీకు కావాలంటే బోన్లెస్ చికెన్ కూడా వాడుకోవచ్చు. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇది అన్ని వైపులా కుక్ అవ్వడానికి కలుపుతూ ఉండాలి. కడాయికి ఒక మూత పెట్టి చికెన్ని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత ఇలా చికెన్ సగం కుక్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు. ఈ చికెన్ ముక్కల్ని కడాయిలోంచి తీసేసి ఒక బౌల్లో వేసి చల్లారనివ్వాలి. దీనికి మ్యారినేట్ చేయడం కోసం ఒక మిక్సర్ జార్లో కట్ చేసిన 2 అంగుళాలు అల్లం ముక్క, 12 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన 6 పచ్చిమిరపకాయలు, 2 టీ స్పూన్ల వెనిగర్, దీని బదులు మీరు నిమ్మకాయ రసం పిండుకోవచ్చు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిపి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. చికెన్ మ్యారినేట్ తయారైనట్టే. చికెన్ ముక్కల్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత రుబ్బుకున్న మసాలా పేస్ట్ని వేసి కలుపుకోవాలి. మసాలా పేస్ట్ ఈ ముక్కలు అన్నిటికీ సమంగా పట్టేట్టు చూసుకోవాలి. ఈ బౌల్కి ఒక మూత పెట్టి చికెన్ని కనీసం 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఎగ్ వాష్ చేయడానికి ఒక బౌల్లో 2 గుడ్డులు పగలగొట్టి వేస్తున్నాను. దీనిలో ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని తీసుకుని గుడ్డు మిశ్రమంలో ముంచిన తర్వాత బ్రెడ్ పొడిలో వేసి కోట్ చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలన్నిటినీ కోట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లోనే ఉంచి చికెన్ వేయించాలి. అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. వీటిని ఇలా చిన్న బ్యాచెస్లో మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే బాగుంటాయి. లోపల జ్యూసీగా బయట క్రంచీగా ఉండే క్రమ్ చికెన్ ఫ్రైడ్ ఇప్పుడు తయారైనట్టే. వీటిని మేయో డిప్తో లేదంటే కెచప్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, క్రమ్ చికెన్ అసలు ఎంత బ్రహ్మాండంగా ఉందో. నాకైతే చూసిన వెంటనే నోరు ఊరిపోతుంది. ఇది ఏంటంటే లోపల బాగా జ్యూసీగా ఉంటుంది, బయట బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇది మీరు చేసిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి ఒక స్పైసీ మేయో డిప్ కానీ కెచప్తో కానీ సర్వ్ చేయండి. దీంట్లో మ్యారినేషన్ చాలా ముఖ్యం అనమాట. 2 అవర్స్ మ్యారినేట్ చేయాలి తప్పకుండా. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.